విరాట్ కోహ్లీ విధ్వంసానికి రాంచీ గ్రౌండ్ రక్త చరిత్రగా మారిపోయింది. ఈ రక్త చరిత్రపు సెంచరీ గురించి మాట్లాడే ముందు విరాట్ కోహ్లీ అభిమానుల్ని చాలామంది అవమానించారు. కొన్ని నెలల క్రితం, ఒక నెల క్రితం విరాట్ కోహ్లీ అభిమానులు ఏమన్నారంటే ఇలా ఎక్కిరిస్తూ వచ్చారు. విరాట్ కోహ్లీ ఫిట్గా లేడు, విరాట్ కోహ్లీ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాడు, అసలు కన్సిస్టెన్సీనే లేదు. ఎందులో కన్సిస్టెన్సీ ఉందంటే డక్అవుట్ అవడంలో ఉంది. ఆస్ట్రేలియా సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడు కదా, అక్కడ బాగా కన్సిస్టెన్సీ ఉంది మీ ఓడికి, అది ఇదని ఎక్కిరిచ్చారు. ఇంకా ఓడిఐ క్రికెట్ ఫార్మేట్కి సైలెంట్గా శివాజీ గారు మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా సర్కాస్టింగ్గా మారిపోతూ విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ ఇచ్చేయండి అని ఓవర్ యాక్షన్ దొబ్బేశారు. విరాట్ కోహ్లీకి వైట్ బియర్డ్ వచ్చినా ఇంకా రిటైర్మెంట్ ఆసన్నమైంది. ఇంకా చాలామంది ట్రోల్ చేశారు ప్రతి దానికి, ఫిట్నెస్ లేదని, కన్సిస్టెంట్గా లేడు అని, అసలు ప్రతి విషయంలో విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూనే వచ్చారు. కానీ టీమిండియా పొజిషన్ అగైన్స్ సౌత్ ఆఫ్రికాపై టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిపోయారు. టీమిండియాకి అసలు కాన్ఫిడెన్సే లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటప్పుడు వచ్చారు సార్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. సీనియర్ ఆటగాళ్లు ఎందుకు ప్లేయింగ్ 11లో ఉండాలి, టీమిండియాకి అండగా ఉండాలి అని నిరూపించారు. ఈరోజు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడిన విధానం అద్భుతమని చెప్పాలి. ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్తాను వినండి. నెంబర్ 1, ఫిట్నెస్ లేదు అన్నారు, కానీ ఈరోజు మ్యాచ్లో 40 ఓవర్ల వరకు ఆడాడు గ్రిజ్లో ఉండి. అందులో 20 ఓవర్లు ఫేస్ చేశాడు, 120 బాల్స్ పైగా. ఇప్పుడు చెప్పండి, అంత ఎండలో 130కి మ్యాచ్ స్టార్ట్ అయితే అన్ని గంటలు అంతసేపు ఎండలో చెమట చుక్క కూడా పట్టకుండా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చిరుతపులిలాగా పరిగెడుతూ సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దుమారం దులిపేస్తున్నాడు. ఇంకా ఫిట్నెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు గ్రౌండ్లో తను కొట్టిన సెంచరీతో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటంటే ఓడిఐ క్రికెట్ ఫార్మాట్లో 51 సెంచరీస్ చేసిన ఒక ప్లేయర్ ఉండేవాడు, అతనే విరాట్ కోహ్లీ. కానీ విరాట్ కోహ్లీకి ఆ రికార్డు బోరు కొట్టినట్టుంది. తన రికార్డ్ని తనే బ్రేక్ చేశాడు. ఈ రోజుతో ఓడిఐ క్రికెట్ ఫార్మేట్లో 52nd సెంచరీ నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. వెరీ సూన్ ఈ రికార్డు కూడా బ్రేక్ అయిపోయింది. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేట్లో చూస్తే 83rd సెంచరీ, టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లో 31 సెంచరీస్, ఓడిఐ క్రికెట్ ఫార్మేట్లో 52 సెంచరీస్, టీ20 క్రికెట్ ఫార్మేట్లో 1 సెంచరీ, ఇలా 83 సెంచరీస్తో ర్యాంపేజ్ ఇన్నింగ్స్. విరాట్ కోహ్లీ గ్రిజ్లో ఉన్నాడు అంటే అపోజిషన్కి దోల తీరాల్సిందే. అండ్ అలాగే విరాట్ కోహ్లీ టీంకి ఒక భరోసా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఉన్నాడు అంటే గ్రిజ్లో హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్కి ఎంత ప్రెషర్ ఉన్నా విరాట్ కోహ్లీ గ్రిజ్లో ఉంటే దిల్ ఖుష్ ఉంటాడు. అలాంటి హిస్టరీ ఉంది విరాట్ కోహ్లీకి, అలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇంకా ఏమన్నారు, విరాట్ కోహ్లీకి కన్సిస్టెన్సీ లేదు అన్నారు కదా. ఆస్ట్రేలియా సిరీస్లో 74 రన్స్ వేశాడు ఓడిఐ క్రికెట్ ఫార్మేట్ థర్డ్ ఓడిఐలో. ఈరోజు 130+ రన్స్ వేశాడు. ఇది సరిపోదా? ఈ కన్సిస్టెన్సీ సరిపోదా మీకు? ఆ రోజు 74 రన్స్, ఈరోజు 130+ రన్స్, హాఫ్ సెంచరీ. ఇక్కడ ఊర్రమ్మా సెంచరీ. టీమిండియాకి ప్రతిసారి అండగానే ఉంటున్నాడు. ఇంకా మీకు ఫిట్నెస్లో నో డౌట్స్, ఇంకా కన్సిస్టెన్సీలో నో డౌట్స్. ఇంకా వైట్ బీడ్ అంటారా? ఈ వైట్ బీడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పు లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏజ్ 37, 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలకు కూడా ఎవరికి వైట్ బియర్డ్ లేకుండా ఎవరున్నారు చెప్పండి? రంగేసుకొని ప్రతి ఒక్కళ్ళు మేనేజ్ చేస్తూనే వస్తున్నారు. కానీ గడ్డానికి రంగేశాడు, కానీ చుక్కలు చూపించి రంగు రబ్బ అనిపించాడు ఈరోజు సెంచరీతో సౌత్ ఆఫ్రికాకి. ఇంకా ఆ బియర్డ్ గోల కూడా మీరు ఆపేయాల్సిందే. ఇంకేంటి, ఫైనల్ గా ఓడిఐ క్రికెట్ ఫార్మేట్ కి రిటైర్మెంట్ ఇవ్వాలా? ఓడిఐ క్రికెట్ ఫార్మేట్ కి కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, అది కింగ్ కోహ్లీనే. ఓడిఐ క్రికెట్ ఫార్మేట్ లో తన రికార్డ్స్ ని తనే బ్రేక్ చేసుకుంటున్నాడు, తన సెంచరీల్ని తనే బ్రేక్ చేసుకుంటున్నాడు. ఇంతకంటే ఇంకా సందేహం ఉందా? ఓడిఐ క్రికెట్ ఫార్మేట్కి కింగ్ అని ఎవడైనా ఉన్నాడు అంటే అది కింగ్ కోహ్లీ తర్వాత ఎవడైనా. ఈ రోజు మ్యాచ్లో రోహిత్ శర్మతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు, కేఎల్ రాహుల్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఏ ప్లేయర్ వచ్చినా ప్రతి ప్లేయర్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూనే వచ్చాడు విరాట్ కోహ్లీ ఈరోజు. ఇంకా రాంచీ గ్రౌండ్ గురించి మాట్లాడాలంటే విరాట్ కోహ్లీ రాంచీ గ్రౌండ్కి రారాజు లాంటి వాడు. ఓవరాల్గా అక్కడ 6 మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు చేశాడు. ఇంకా అర్థమవుతున్నట్టుంది కదా, 6 మ్యాచ్ల్లో 3 సెంచరీస్ అంటే పిచ్చ పీక్స్లో ఉన్నాడు. ఒక్కటే, అది బెంగళూరు అయినా ఢిల్లీ అయినా. అసలు ఎందుకు రాబాయ్ ఈ వైజాగ్, ఢిల్లీ, బెంగళూరు ఇవన్నీ కాదు, ఓవర్సీస్ ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, వెస్టిండీస్ అయినా, శ్రీలంక అయినా, న్యూజిలాండ్ అయినా, ఏ కంట్రీ అయినా, ఏ గ్రౌండ్ అయినా సింగిల్ హ్యాండెడ్తో వస్తాడు, సెంచరీలు కొట్టి దుమారం లేపుతాడు. ఏ గ్రౌండ్ అయినా తనకి హోమ్ గ్రౌండే. ప్రతి ప్లేయర్కి హోమ్ గ్రౌండ్స్ ఉంటాయి, కానీ విరాట్ కోహ్లీకి హోమ్ గ్రౌండ్ ఉండదు. ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రౌండ్ తనకి తన అడ్డానే, అది తన హోమ్ గ్రౌండే. అది అదిరాబాయ్ విరాట్ కోహ్లీ అంటే.
పిచ్ ఏదైనా పర్లేదు పిచ్చెక్కిచ్చేస్తాడు. విరాట్ కోహ్లీని ట్రోల్ చెయ్యాలి అంటే 100 సార్లు ఆలోచించండి. విరాట్ కోహ్లీ 1000 రెట్లు వేగంతో దూసుకొచ్చి దుమ్ము దులిపేస్తాడు ప్రతి ఒక్క ఎనిమిస్కి. విరాట్ కోహ్లీ అంటే విధ్వంసం. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ని ఇంకెప్పుడు గెలకండి, దోల తీర్చేస్తాడు మా విరాట్ కోహ్లీ.